వెల్కమ్ టు M1 న్యూస్. హైదరాబాద్ మలక్పేట బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చర్యాల పట్టణంలోని అక్షయ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని చర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రమేష్ నాయక్, మాజీ ఎంపీపీ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ కలిసి ప్రారంభించారు. సుమారు 100 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ నాయక్, డాక్టర్ పరమేశ్వర్ మాట్లాడుతూ వైద్య శాస్త్రంలో రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు సంవత్సరానికి కనీసం 2 సార్లు రక్తదానం చేయాలని సూచించారు. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని దానాల కంటే రక్తదానం, అవయవ దానం అత్యంత గొప్పవని అన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ సంస్థ తరపున ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అపూర్వారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పూర్మ ఆకంరెడ్డి, కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ ఆడపు చంద్రయ్య, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు, డాక్టర్ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం కావడంతో నిర్వాహకులను స్థానికులు అభినందించారు. ఉరుకుల పరుగుల ఈ పోటీ ప్రపంచంలో, ఆధునిక సమాజంలో రక్తదానము అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతి దానానికి మనిషి అనేక రకాల, ఒక మనిషి కోసం దానాలు చేస్తాడు. అన్నింటికీ ప్రత్యామ్నాయం ఉంది, కానీ రక్తానికి, అవయవ దానానికి మాత్రం ప్రత్యామ్నాయం భగవంతుడు ఇంతవరకు ఇవ్వలేదు. శాస్త్ర పరిజ్ఞానం ఎంత పరిణితి చెందినప్పటికి కూడా రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ప్రతి ఇంటి నుండి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం కోసం అవగాహన పెంచుకోవాలి. రక్తదానం యొక్క ఆవశ్యకతను ఇంకా పెంచుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు బాగా ఇంకా పనిచేసి దీనిపైన ఇంకా అవగాహన కలిగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనిషి జీవన స్టైలు, నేను 72 సంవత్సరాల వయసున్నాను. ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనిషి యొక్క జీవన విధానానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మారుచున్న సామాజిక మనిషి యొక్క జీవన లైఫ్ స్టైల్ను బట్టి రక్తం యొక్క ఆవశ్యకత చాలా పెరుగుతుంది. కాబట్టి రక్తానికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి అవయవ దానానికి కూడా ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఉదాహరణకు కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ మాత్రమే ప్రత్యామ్నాయం, దానికి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. గుండె జబ్బులు ఉంటే గుండెని ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటే మళ్ళీ గుండె మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి తప్ప గుండె ప్లేస్లో ఇంకో అవయవాన్ని పెట్టలేదు. లివర్ కూడా అంతే, లివర్ ప్లేస్లో కూడా అది అంతే పరిస్థితి ఉంటుంది. కాబట్టి లివర్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తే మళ్ళీ లివరే ఇవ్వాలి. కాబట్టి కన్న తల్లికి ప్రత్యామ్నాయం లేదు, రక్తానికి ప్రత్యామ్నాయం లేదు, అవయవానికి కూడా మరి ఇంకొకటి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి అవగాహన పెంచుకోవాలి, అపోహలు తొలగించుకోవాలి. ఇంకా నేనే కాదు, ఇప్పుడు చాలామంది వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా కూడా ఎవరు కండక్ట్ చేసినా, ఎన్ని స్వచ్ఛంద సంస్థలు చేసినప్పటికీ కూడా ఇంకా ప్రజలలో అవగాహన పెరగాలని ఈ సందర్భంగా నేను యువకులకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.